హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఓజీ సినిమా కోసం మార్నింగ్ వెళ్ళేసా. ఈరోజు చూడండి రోడ్లోకి వచ్చేసా. ఇంటికాడ ఉంటే మా అబ్బాయి 2 మెట్ట కొడతాడనేసి మా వాళ్ళు ఇంకా రాలా. వాళ్ళ కోసం వెయిటింగ్ రోడ్లో నేను. ఇదిగోండి నా బండి, ఇదిగో మా ఊరు వినాయకుడి లోగో. కనిపిస్తుందా మీకు? అయ్యో, మా ఊడు తప్ప వాళ్ళు ఇల్లు వస్తున్నారు. మెట్ట కొట్టబోతున్నారు. తెల్లారితో రోడ్లు ఎదురున్నా చూస్తున్నారంటే ఖాళీగా ఉంది మా ఊరు రోడ్డు. ఇంకొక 10 నిమిషాలు థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చినాడు ఈ మనిషి. టైం సెన్స్ లేదు. చూడండి మార్నింగ్ కూడా అయిపోయింది. పోదాం, బండి ఎత్త. ఎంత వెయిట్ చేసేదా? ఏమన్నా చెప్పు సినిమా గురించి. హాయ్ ఫ్రెండ్స్, ఒకటి చెప్పు. అప్పుడే ఏడొస్తుంది కదా, అప్పుడు రాకుండా ఏమన్నా చెప్పు నా సినిమా గురించి. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకోండి. కొద్దిగా బాగా మాట్లాడా. ఎంత సేపు నేను 5కి వచ్చాను రోడ్లోకి. వెళ్ళిపోయింటాను కదా. మా అప్ప ఫోన్ వచ్చింది, దాన్ని ఒక సెకండ్ ఆపా చెప్తాను. తెల్లంతా చేస్తే మా అప్ప ఆడ మెత్త కొడతాడా అనుకుంటే అది ఎట్లా తప్పింది. నైస్ బండి వేసుకొని సిమెంట్ రోడ్ స్టార్ట్ చేసుకుని రోడ్లోకి వచ్చేసి 5 గంట 5:10 గంట 5:15 కొంటి రోడ్లో. యాడ ఆయన నోసం మొదలు పెట్టినాడంటే మళ్ళీ ఆపన్నా స్వామి. నేను స్నానం కూడా చేయలేదు. మూతి కడుక్కో పొల్లు కూడా చేస్తా. మైక్ ఎత్తుకొని వచ్చిన ఏదో పెద్ద తింటే అన్నారు. మధ్యాహ్నం అన్నం పెడతారు. ఈడే ప్లాను. అందుకే మధ్యాహ్నం అడిపోయి తిందాం అంటాడు. ఇది మంచి కంటెంట్ వస్తుంది. ఆ సాయి గానికి ఒక మైక్ ఇచ్చేస్తా ఉండు. పిచ్చిమూడా కొడుకు మొత్తానికి విజయవంతంగా పినూరుకు వచ్చేసినాము. కొద్దిసేపులో ఇప్పుడు ఒక షో ఉండిందనా 1:30గా. జనాలేరేలన్నా పంది చెప్పినాడా ఇదేదోది. వీళ్ళు తెల్లారులు సాయిబాబా సాయిబాబా నడుస్తూనే ఉంటారు. ఊరు పిచ్చి వాళ్ళది, మాకు ఓజీ పిచ్చి అట్లా వాళ్ళకి. మొత్తానికి వచ్చాను. ఇదే మన పెనుమూరు థియేటరు. మొక్క అయ్యయ్యో పరువు పోయా. మేము అందుకే చిత్రకు పోదాం అనుకున్నాం, టికెట్లు దొరకలా. మా ఫ్రెండ్ టీ షర్ట్ చూడండి. టీ షర్ట్ చూపినా ఓజీ ముందు చూపి. ఎట్లా మా వాడు టీ షర్టా? హాయ్ చెప్పు మళ్ళీ ఒక హాయ్. మొక్క అయిందట్లే 10:30 షోకి బెనిఫిట్ షోకి వచ్చి ఉండాలా, తప్పు చేసిన. సినిమా స్టార్ట్ అయ్యి ఇంకా 20 నిమిషాలు ఉందనేసి టీ తాగని వచ్చినాము. అంత మాదిరి జరుగుతుంది అనేసి మా పెన్నుమూరు థియేటర్లో చూడండి ఇంకా టికెట్లు ఫుల్గా ఉన్నాయి. ఎంత మొక్క అవుతాం అనుకోలేదు. చిత్రకన్నా ఎల్లుంటే పోయినా
జనాలు కూడా సరిగ్గా లేదు. పోయా పరువు అంతా. అందరూ ఈడ షో డౌట్ వేస్తారా ఎయిరా అనేసి మొత్తానికి షో అయినారు. కన్ఫర్మ్ గా లేదు కాబట్టి అందుకే జనాలు బయట అంతా బుక్ చేసుకున్నారు. ఏం చేస్తాం, సరేలేండి లోపల కలుద్దాం మళ్ళీ. టైం కూడా ఇప్పుడు 6:10 స్టార్ట్ చేసినారు. ఏందో ఈరోజు అంతా మొక్క. ఈరోజు ఎంఎస్ఆర్ లో మా ఫ్రెండ్ స్టేటస్ పెట్టినారు, అది చూస్తున్నాం. ఊర్రాల మా పెను థియేటర్ లో మొక్క. పొగ తాగద్దండి. హలో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ ఎంట్రీ మామూలుగా లేదు. చూడండి ఎంట్రీలో నేను నరుక్కుంటూ వెళ్తున్నారు ఒక్కొక్కడిని. మధ్య మధ్యలో అడ్డంగా ఇలాంటి స్టిక్కర్లు వస్తాయి, తిట్టుకోవద్దండి నన్ను. మన ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి నాకు ఛానల్ గురించి అంతగా తెలియదు. కాపీ రైట్స్ ఏమన్నా వస్తాయేమో అనేసి భయము. 1.5 నెల కష్టపడితే ముక్కి మనకి 250 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ 250ని 500 ఎప్పుడు చేస్తారో, మళ్ళీ అంతలో ఈ ఛానల్ కాపీ రైట్స్ పడి పోయిందంటే మళ్ళీ నాకు చాలా బాధ వేస్తుంది. అసలు ఈ ఛానల్ పెట్టడానికి చాలా ధైర్యం చేసుకొని 2 సంవత్సరాలు పట్టింది నాకు. మీరు మొత్తం వీడియో చూడండి, లాస్ట్ లో సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అనేది కూడా చెప్తాను. మీరైతే ఈ వీడియో ఫుల్ గా చూడండి. వీడియోలో హీరో ఎంట్రీ, విలన్ ఎంట్రీ 2 చూపిస్తాను. అలానే మొత్తం సినిమా ఎలా ఉందో లాస్ట్ లో చెప్తాను. మొత్తం ఫుల్ వీడియో చూడండి మర్చిపోకుండా. యుద్ధం మొదలైంది, ఓజీ కూడా మొదలైంది. ఓజీ చిన్నప్పుడు ఇరవై నరకుతాడు అట్లే మామూలుగా. ముంబై ఎవడువాడు? పవన్ కళ్యాణ్ బా విలన్ ఎంట్రీ మామూలుగా. ఏమన్నా చెప్పరా సార్ ఈ సినిమా గురించి? చెప్పు చెప్పురా ఏదో ఒకటి డబ్బులు లేదు దీంట్లో దానికి. డబ్బులు లేవు ఫ్రెండ్స్ దీంట్లో వేసే ఇంకా. మా పెన్మూరు థియేటర్ వాష్రూమ్ ఇదే. బాగుందా? బాగుంటే ఒక లైక్ వేయండి మర్చిపోకుండా. ఇంటర్వ్యూలు మాత్రం వాన్ చేసినారు. రోజు తల నరకుతాడంటే వీళ్ళని వాళ్ళ తమ్ముడిది మామూలుగా లేదు. దీని గురించి బాత్రూమ్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. బయట సౌండ్లు. ఈ ఓజీకి పెద్ద ఫ్యాన్ అంటాడు కానీ ఏం చెప్పడు, మాట్లాడరు. ఏమన్నా టీ షర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్. వాడు పైన అన్నాడు మళ్ళీ 2 కప్పులు బయట. హలో ఫ్రెండ్స్, ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా కేక. సినిమాలో ముఖ్యంగా ఏం చెప్పాలంటే తమన్ మ్యూజిక్. హీరో వచ్చిన ప్రతిసారి మ్యూజిక్ ఎరగొట్టాడు. థియేటర్లో సౌండ్లు మామూలుగా లేదు. లోపల స్పీకర్లు అట్లే బద్దలవుతున్నాయి. హీరోకి ఎంత మ్యూజిక్ ఇచ్చాడో విలన్ కూడా అంతే మ్యూజిక్ ఇచ్చాడు. హీరో పేరు ఓజీ అయితే విలన్ పేరు ఓమి. ఓమి అంట మ్యూజిక్ కూడా అదరగొట్టాడు అట్లే. సినిమా ఏమాత్రం తగ్గేదే లేదు. కలెక్షన్ల వర్షం అట్టే కురుస్తుంది. మీరు మాత్రం మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంటర్వ్యూల ముందు ఒక సీన్ ఉంటుంది, అదైతే హైలైట్. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ సాహో కూడా లింక్ ఉంది, అదొక ట్విస్ట్. మళ్ళీ తర్వాత వచ్చి ఓజీ 2 కూడా ఉంది, మామూలుగా ఉండదు.
పవన్ కళ్యాణ్ తో ఓజీతో అట్లా ఉంటది మినిమం. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తా ఉంటే సినిమాకి ఖచ్చితంగా వెళ్ళండి. సాహోకి ఈ సినిమాకి లింక్ ఉంది. అదేం లింకో తెలుసుకోవాలంటే సినిమాకి మర్చిపోకుండా వెళ్ళండి. మీరు మాత్రం ఓజీని థియేటర్కి వెళ్ళే చూడాలా. ఆ బీజిఎంఐ ఫీల్ మామూలుగా ఉండదు, అట్లా ఉంటుంది. తమన్ చెప్పినట్టు నిజంగానే మేసం తిప్పుకునే బీజిఎంఐ కొట్టాడు. ఇంకా అంతే, సినిమా మొత్తం కంప్లీట్ అవుతానే పెన్మూర్లోనే టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసాను. ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మర్చిపోకుండా. ఉంటా మరి, బయట.